హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే నేను పిల్లల కోసం గులాబ్ జామ్ చేస్తున్నాను. ఇదేంటంటే నేను పక్కా కొలతలతోటి క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అయితే చేస్తాను. నేను తీసుకుంది ఎంటీఆర్ గులాబ్ జాము. ఈ ఒక ప్యాకెట్ వచ్చి 2 కప్పులు అయింది. నేను ఈ కప్పు మనం ఏ కప్పుతో అయితే కొలుచుకుంటామో అదే కప్పుతో అన్ని మనం వేసుకోవాలి. సో అందుకని మనము తీసుకునే కప్పుతో పట్టింది. ఇప్పుడు అదే కప్పుతో హాఫ్ కప్ కన్నా కొంచెం తక్కువగా నేను పాలు తీసుకున్నాను. పాలతోనే నేను ముద్ద మొత్తం కలుపుకున్నాను. ఇందులో నేను అస్సలు వాటర్ అనేది యాడ్ చేయలేదు. సో పాలు ఎన్ని తీసుకోవాలంటే మనం తీసుకున్న ఇప్పుడు నేను 2 కప్స్ తీసుకున్నాను కాబట్టి హాఫ్ కప్ కన్నా తక్కువే పాలు తీసుకున్నాను. ఎందుకంటే ఆల్రెడీ ఆ పిండి కూడా కొంచెం స్మూత్గా ఉంటుంది అనమాట. అందుకని తక్కువ పాలే పడతాయి. సో మనం ఏంటంటే దీన్ని చపాతీ పిండిలో కలుపుకోవాలి. కొంచెం కొంచెం పాలు యాడ్ చేసుకుంటూ కలుపుకుంటే సరిపోద్ది. ఒకేసారి పాలన్నీ బస్ అనుకో, ఒక్కోసారి అదేంటంటే చారు అయిపోద్ది. అలా కాకుండా చూసుకొని నిదానంగా యాడ్ చేసుకుంటూ కలుపుకుంటే సరిపోతుంది అనమాట. నేనైతే ఏంటంటే ఈ పిండిని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మనం చపాతీ ముద్దలాగా చేసుకోవాలి. అలానే గట్టిగా మొత్తం రఫ్ లాగా చేయకూడదు. కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలిపితే ఏంటంటే మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వస్తుంది. అట్లా కాకుండా మొత్తం ముందే పోసిన తర్వాత లేదా లేటుగా పోసిన ఏంటంటే ముద్ద అనేది గట్టిగా అయిపోద్ది, లేకపోతే చారు అయిపోతుంది. అలా కాకుండా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటే కలుపుకోండి. ఇప్పుడైతే నేను ఫైనల్గా అయితే నాకు కావాల్సిన కన్సిస్టెన్సీలో నేను ఈ గులాబ్ జామ్ పిండిని అయితే మంచిగా కలుపుకున్నాను. కొంచెం యాడ్ ఉన్నాయి, ఆ పాలను కూడా యాడ్ చేసుకుని నాకు కరెక్ట్గా మెజర్మెంట్స్తోనే తీసుకున్నాను కాబట్టి కరెక్ట్గా సరిపోయింది. మీరు కూడా అలా మెజర్మెంట్స్తో తీసుకుంటే ఖచ్చితంగా గులాబ్ జామ్ అనేది బాగా వస్తుంది. నేను చాలా వరకు చూసాను కొన్ని యూట్యూబ్లో కూడా, నాకు అవి అర్థం కాలేదు. దాని మీద ప్యాకెట్ మీద కూడా కొన్ని రాస్తున్నారు. అది కూడా నాకు ఏంటంటే వాళ్ళు చెప్పిన దానికి మనం వేసుకునే క్వాంటిటీకి ఎక్కువైపోతుంది అనమాట. అలా కాకుండా సో ఈ విధంగా మనకు తెలిసిన విధంగా చేసుకుంటే బెటర్ అనమాట. ఇప్పుడు ఏంటంటే నేను ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నానో అదే కప్పుతోటి 5 కప్పులు వాటర్ తీసుకున్నాను. 5 కప్పులు వాటర్ అనేది మనకు సరిపోతాయి అనమాట. మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నా అదే కప్పుతో అయితే 5 కప్పులు వాటర్ తీసుకున్నాను. మళ్ళీ అదే కప్పుతోటి 2 కప్పులు షుగర్ తీసుకున్నాను. నేను షుగర్ కొంచెం తక్కువ వేసాను, మీరు ఇంకొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఎందుకంటే నేను పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి కొంచెం షుగర్ అనేది కొంచెం తగ్గించాను. సో 5 కప్పుల వాటర్కి 2.5 కప్పులు షుగర్ తీసుకుంటే ఇంకొంచెం బాగా అంటే మరి మంచి జ్యూసీగా వచ్చింది అనమాట. అలా కాకుండా నేను కొంచెం తక్కువ తీసుకున్న పిల్లలకు మళ్ళీ ఎక్కువ షుగర్ అంటే బాగుంటుందని. సో దాంట్లోనే ఈలోపు ఇంకా స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద గిన్నె పెట్టేసి తీసుకున్నాను. అది కాగుతుండగానే నేను యాలకుల పొడిని అయితే ఒక 2 యాలకులు అయితే సరిపోతాయి, ఎక్కువేం అవసరం లేదు. 2 యాలకులని మంచిగా వాటిని అన్నింటినీ మెత్తగా నలగొట్టేసి ఇప్పుడైతే దీంట్లో పాకంలో అయితే యాడ్ చేస్తున్నాను. పాకం కూడా మనకు బాగా మరిగిపోతుంది అనమాట. ఇలా చేసుకుంటే ఏంటంటే మనకు ముందే పాకం రెడీ చేసుకొని తర్వాత గులాబ్ జామున్ స్టార్ట్ చేయడం బెటర్ అనమాట. లేదంటే గులాబ్ జాములు చేసిన తర్వాత పాకం చేసుకున్నాం అనుకో, అప్పుడు ఏంటంటే ఈ రెండింటిని కలపడానికి కొంచెం గట్టిగా అయిపోతాయి. సో నేనైతే ఇలాగే చేశాను. ఇప్పుడైతే పాకం అయితే నాకు కాగుతున్నాగానే ఈ లోపు నేనంటే గులాబ్ జామ్ ఉండలు చేసుకుంటున్నాను. పిండిని ఆల్రెడీ కలిపి పెట్టుకుని ఒక 1/2 అవర్ పెట్టేసుకున్నాను కాబట్టి కొంచెం మంచిగా అనిపించింది. ఇప్పుడైతే నెయ్యితోటి చిన్న ఉండలు అయితే చేసుకుంటున్నాను. ఈ ఉండలను అయితే నేను ఏంటంటే చిన్నగా ఉండలు చేసుకున్నాను. ఆ ఉండలు అనేది పగలకుండా మనకి రౌండ్ షేప్లో వచ్చేలా చూసుకోవాలి. ఒకవేళ మధ్యలో నెర్రలుగా అనిపించేస్తే ఏంటంటే ఉండ పగిలిపోతుంది. అలా పగలకుండా ఉండాలంటే స్మూత్గా మనము చిన్నగా ఒక సర్కిల్ ఫార్మేషన్లో చేసుకుంటే సరిపోద్ది అనమాట. అలా చేసుకుంటే ఏంటంటే మనకి ఉంది. ఈలోపు పాకం కూడా కాగిపోయింది. నేను ఉండలు కూడా చుట్టేసేసుకున్నాను. పాకం అయిపోయింది. పాకం పక్కన పెట్టి మళ్ళీ అదే స్టవ్ మీద డీప్ ఫ్రై చేసుకోవడానికి నేను కళాయి పెట్టేసుకొని దాంట్లో కావాల్సినంత ఆయిల్ని అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. ఎందుకంటే ముందు చేసుకొని తర్వాత ఇది చేసుకుంటే బెటర్ అనమాట. సో అందుకని ముందు పాకం పట్టేసి తర్వాత నేను గులాబ్ జాములు స్టార్ట్ చేయడం చేశాను. ఈలోపు గులాబ్ జాములు ఉండలు కూడా చుట్టేసుకొని అన్నీ వేసేసాను. ఇవన్నీ ఏంటంటే మనకి నేను ఒక ప్యాకెట్ తీసుకున్నాను కాబట్టి అన్నీ ఎక్కువేం రాలేదు. నాకు ఒక 40 వచ్చేసినాయి. ఆ 40 వచ్చేసినాయి. అది కూడా నేను చిన్నగా చుట్టేసుకున్నాను అనమాట. అందుకని నాకు 40 వచ్చేసినాయి. సో వీటన్నిటిని మొత్తాన్ని నేను ఒకేసారి వేసేసుకున్నాను. ఇవన్నీ మాత్రం సిమ్లో కాదు, అలానే హెవీగా పెట్టద్దు, మీడియంలో పెట్టుకొని కాల్చుకుంటే బెటర్ అనమాట. మరి సిమ్లో పెట్టడానికి ఎక్కువ టైం పట్టింది, హైలో పెట్టుకుంటే తొందరగా మాడిపోతాయి, లోపల మనకి ఉడకదనమాట. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకుంటే బెటర్ అనమాట. అలా కాల్చుకుంటే ఏంటంటే మనకి ఇంటర్నల్గా కూడా మొత్తం ఉడికిపోయి బాగా అనిపించింది అనమాట. గులాబ్ జామ్ మంచిగా వస్తాయి. ఇది ఏదైతే చెప్పడంత టైం కాదు, కొంచెం టైం పట్టింది. కొంచెం ఓపికగా చేసేసుకుంటే మంచిగా అనిపిస్తాయి అనమాట గులాబ్ జాములు. నేను ఇదే పిల్లలు పుట్టాక ఫస్ట్ టైం చేస్తున్నాను. ఇది వరకు ఎప్పుడు చేసింది అయితే లేదు. మా అక్క చేస్తుంటే చూసేదాన్ని అంతే అనమాట. నేను ఎప్పుడు చేయలేదు, కానీ పర్ఫెక్ట్గా అయితే బాగా చేస్తున్నాను. మంచిగానే వచ్చినాయి అనిపించింది.
అవి ఏంటంటే మనకి గోల్డెన్ బాగా మనకి బ్రౌన్ కలర్లో వచ్చేదాకా ఉంచుకుంటే ఏంటంటే మనకి మంచిగా ఉడికినట్టు అనమాట. ఇట్లా కొంచెం రెడ్డిష్ రాగానే తీసేయద్దు, బాగా బ్రౌన్ కలర్లో రావాలి. అది కూడా మనం సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు చూపిస్తా చూడండి. ఒకటైతే నేను ముందు వేసినవి సిమ్లో పెట్టి ఉడికించడం వల్ల అదిగోండి బ్రౌన్ కలర్లో వచ్చింది. ఇలా వచ్చిందాన్ని మనం తీసేసుకుంటే సరిపోతుంది అనమాట. అలా తీసేసుకుంటే అట్లా ఉడకాలన్నమాట. అలా ఉడికితే మనకు ఖచ్చితంగా గులాబ్ జామ్ అనేది బాగుంటుంది అనమాట. సో అందుకనే అన్నీ నేను అలాగే నిదానంగా చేసుకున్నాను. ఇప్పుడు హైలో పెట్టి ఇప్పుడు గులాబ్ జాములు అయితే అన్నీ ఫైనల్గా అయిపోయినాయి. ఆల్రెడీ వీటిని తీసేసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి. మనం ముందే పాకం పెట్టుకున్నాం కదా, ఎమ్మటి ఇక్కడ నుంచి నూనెలో తీసి ఎమ్మటే పాకంలో వేయద్దు. ఒక 2 minutes బయట ఉంచేసుకున్నాక పాకంలో వేస్తే బెటర్ అనమాట. ఎందుకంటే మనకి దీనికి ఆయిల్ ఉంటాయి కదా, ఆ ఆయిల్ మళ్ళీ పాకంలో యాడ్ అయితే అంత టేస్ట్ అనిపించదు. సో 2 నిమిషాలు అయితే పక్కన పెట్టి కొంచెం మనము హీట్ని అనేది తగ్గిన తర్వాత తీసుకెళ్ళి పాకంలో వేస్తే బాగుంటాయి. సో పాకంలో ఆంధ్ర ఆయిల్లో తీసి పాకంలో వేస్తే టేస్ట్ మారిపోయింది. సో ఇప్పుడైతే నేను 2 నిమిషాల నుంచి ఇప్పుడు తీసుకెళ్ళి ఇవన్నీ నేను పాకంలో యాడ్ చేస్తున్నాను. బాయ్ బాయ్.